సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల పట్టణంలో 19th మార్చ్ ఒక మర్డర్ జరిగింది. ఆ మర్డర్లో ఒక లేడీ, ఆమె అలకుంట రమ, వయసు 41 years, ఆమె వెమ్లవాడ చెందిన ఆమె. 19th నైట్ 10 నుండి 12 వరకు అది మర్డర్ జరిగింది. మనకి కొన్ని రోజు 2 days తర్వాత అది బాడీ దొరికింది. దాని తర్వాత మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే ఈరోజు మనం ఒక అక్యూజ్డ్ A2, ఇతని పేరు రామ్ బ్రిక్స్, ఇతనికి బీహార్ నుండి కాగరియా జిల్లా నుండి తీసుకొచ్చాము. అక్కడ నుండి ట్రాన్సిట్ వారెంట్లో తీసుకొచ్చాము. ఈరోజు రిమాండ్ అవుతుంది. ఇతన్ ప్లస్ ఇంకొకరు A1 రుదల్, వీళ్ళిద్దరు కలిసి 19th నైట్ ఆమెకి బయట కొన్ని డబ్బులు ఇచ్చి సెక్షువల్ ఇంటర్ కోర్స్ కోసం ఇంటి తీసుకొచ్చారు. దాంతో సహా A1 సెక్షువల్ ఇంటర్ కోర్స్ పార్టిసిపేట్ చేశారు. ఫస్ట్ మందు తాగారు వీళ్ళ ముగ్గురు కలిసి. దాని తర్వాత ఈమె కాన్షియస్ అయింది కొంచెం. దాని తర్వాత ఈమె రిజిస్ట్ చేసింది. ఆ రిజిస్ట్ చేయడం వల్ల వీళ్ళిద్దరు కొంచెం భయం వచ్చారు వీళ్ళిద్దరికి. దాంతో వీళ్ళ సిలిండర్తో కొట్టారు ఆమెకి, మళ్ళీ చనిపోలేదు ఆమె. దాని తర్వాత లుంగితో థ్రాట్లింగ్ చేశారు. ఆ థ్రాట్లింగ్ చేసిన వల్ల ఈమె చనిపోయింది. మనం ఇప్పుడు వీళ్ళ నుండి ఒక సిలిండర్, ఇప్పుడు A2 నుండి ఒక సిలిండర్, దేంతో వీళ్ళు హెడ్తో కొట్టారు, అదే సీజ్ చేయడం జరిగింది. ఆ డిసీజ్డ్ వాళ్ళ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ బ్లడ్ ప్యాంట్ అది కూడా సీజ్ చేయడం జరిగింది. ఇది మనం టెక్నికల్ ఎవిడెన్స్తో వీళ్ళకి పట్టుకున్నాము. ఇది ఎవరి ఇంట్లో ఇది జరిగింది, ఇలా జస్ట్ వితౌట్ ఎనీ ప్రూఫ్స్, వితౌట్ ఎనీ ఆధార్ కార్డ్, వితౌట్ ఎనీ కలెక్టింగ్ ఎనీ నెంబర్ వాళ్ళకి ఉంచుకున్నారు. ఇప్పటి నుండి మనం అందరికీ మనవి ప్లస్ ఇప్పటి నుండి మనం ఎన్ఫోర్స్ చేస్తాము. ఎవరైనా మన సిరిసిల్ల జిల్లాలో రెంట్కి ఇస్తున్నారు, వాళ్ళ ఇంటి వాళ్ళ దగ్గర మొత్తం ఆధార్ కార్డ్, వాళ్ళ నంబర్స్ ఉండాలి. ప్లస్ పోలీస్ వెరిఫికేషన్ కోసం మన పోలీస్ స్టేషన్లో కూడా అది రికార్డ్ పంపాలి. సో దట్ మనం కన్సర్న్డ్ ఏరియా, వాళ్ళ ఏ స్టేట్ నుండి వచ్చారు అక్కడ నుండి కూడా పోలీస్ వెరిఫికేషన్ చేస్తాం. సో దట్ ఇట్లయినా క్రైమ్స్, వాళ్ళు వేరే జిల్లా వేరే స్టేట్ నుండి వచ్చి క్రైమ్ చేసి పారిపోతారు, అదే మనం ఆపగలొచ్చింది. థ్యాంక్ యూ. తీసుకోవడానికి లేదు, బట్ మనం పోలీస్ వెరిఫికేషన్ లాగా ఎవరైనా కాంట్రాక్టర్ తీసుకొస్తున్నారు, వాళ్ళ బాధ్యత వాళ్ళ దగ్గర మొత్తం ఆధార్ కార్డ్ ఫుల్ డీటెయిల్స్ ఉండాలి. సో దట్ ఎట్లయినా క్రైమ్స్ జరిగితే మనం ఆపగలం చేసి వాళ్ళ దగ్గర రికార్డు పెట్టాలి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సార్ ఇప్పటివరకు ఇతర రాష్ట్రాల్లో ఎంతమంది కార్మికులు, వలస కార్మికులు ఉన్నారని ఐడెంటిఫై చేశారు సార్? ఇప్పటివరకు మనం ఐడెంటిఫైడ్ లేదు, బట్ ఈ సెన్స్ ఇక్కడ పవర్ లూమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, కన్స్ట్రక్షన్ పని కూడా నడుస్తుంది. దాదాపు 15-20,000 మంది ఉండొచ్చు. అది కూడా మనం ఒక సర్వే లాగా చేసేస్తాము. అంటే వాళ్ళ కాంట్రాక్టర్ వాళ్ళ అసోసియేషన్ వాళ్ళ నుండి అది చేసేస్తాము మనం. సో దట్ వాళ్ళ దగ్గర కూడా రికార్డ్ వచ్చేస్తుంది, మన దగ్గర కూడా.